కూటమి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలి కేసుపై పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించిన విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలు ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించలేదు. ఈ నెల 26న డీజీపీకి ఫిర్యాదు చేసింది బాధితురాలు. ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై దళిత మహిళా ఉద్యోగి ఫిర్యాదు చేసింది. మహిళ ఫిర్యాదుపై కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు పోలీసులు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. నారావారిపల్లెలో సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేసినట్లుగా వెల్లడించింది. రైల్వే కోడూరు పోలీసులు, తిరుపతి ఎస్పీ ఫిర్యాదు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. బాధితురాలు ఫిర్యాదును తీసుకోకుండా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఒత్తిడి చేశాడని వాపోయింది. ఎమ్మెల్యేపై డీజీపీకి ఫిర్యాదు చేసినా చర్యల్లో తాత్సారం వహించారని పేర్కొంది. డీజీపీకి చేసిన ఫిర్యాదును విడుదల చేసింది బాధిత మహిళ. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ లైవ్ ద్వారా అందిస్తారు. సతీష్, డీజీపీకి ఫిర్యాదు చేశాం, అలాగే మిగతా వాళ్ళకు కూడా ఫిర్యాదు చేసే ప్రయత్నం తాను చేసింది, కానీ ఎవరూ తీసుకోలేదన్న ఆరోపణ బాధితురాలు వినిపిస్తోంది. ఏం చెప్తోంది బాధిత మహిళ? డీటెయిల్స్ ఏంటి? అనుశ్రీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో కూటమి ఎమ్మెల్యే అరాచకాలను ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం పోలీసు వ్యవస్థ మద్దతు తెలుపుతుందో ఈరోజు స్వయంగా ఎవరైతే ఎమ్మెల్యే అరవ శ్రీధర్కి సంబంధించినటువంటి బాధితురాలు ఆ మహిళ ఇవాళ బయట పెట్టిన పరిస్థితి. ప్రెస్ మీట్ పెట్టినటువంటి మహిళ డీజీపీకి చేసినటువంటి ఫిర్యాదును కూడా వివరించారు. ముఖ్యంగా ఈ ఫిర్యాదులో చాలా స్పష్టంగా ఏ విధంగా వాస్తవానికి డీజీపీకే కాదు, స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూడా ఆమె ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పైన ఫిర్యాదు చేసినప్పటికి కూడా కనీసం ఈమె ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన కేసు కూడా ఫైల్ చేయట్లేదని ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. ఎప్పుడైతే సంక్రాంతి సందర్భంలో స్వయంగా ఎవరైతే బాధితురాలు ఉన్నారో బాధితురాలు నారావారిపల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబుకి వినతిపత్రం ఇచ్చారు, ఫిర్యాదు చేశారు. ఎవరైతే ఈ జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తనను బెదిరించి తనను లైంగికంగా లోపరుచుకున్న తర్వాత 5 సార్లు అబార్షన్ చేయించి పెళ్లి చేసుకుంటానని ఆశ చూపించి కూడా మోసం చేసినటువంటి అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఫిర్యాదు చేసినట్టు బాధితురాలు ఎవరు వెల్లడించింది. అదేవిధంగా డీజీపీకి ఈ నెల 26వ తేదీన స్వయంగా, ఎందుకంటే అంతకంటే ముందు పోలీస్ స్టేషన్కి వాస్తవానికి ముందు వెళ్ళింది ఆమె. రైల్వే కోడూరు పోలీసుల దగ్గరికి ఫిర్యాదు చేయడానికి వెళ్ళినప్పటికీ కూడా అక్కడ పోలీసులు ఫిర్యాదు తీసుకోలేదని చెప్పారు. తిరుపతి ఎస్పీని కలిసి ఫిర్యాదు చేద్దామని వెళ్ళినప్పటికీ కూడా అక్కడ కూడా తీసుకోకుండా ఎమ్మెల్యే అడ్డుకున్నారు. అక్కడ కూడా పోలీసులు ఫిర్యాదు తీసుకోలేదు. అందుకనే ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గరికి వెళ్ళి స్వయంగా ఆయనకి ఫిర్యాదు చేసి వినతిపత్రం కూడా ఇచ్చిన అంశాన్ని కూడా ప్రస్తావించారు. అంతే ఇవన్నీ జరిగిన తర్వాత ఈ నెల 26వ తేదీన స్వయంగా డీజీపీకి కూడా బాధిత మహిళ లేఖ రాశారు. ఆ డీజీపీకి రాసినటువంటి లేఖను కూడా విడుదల చేశారు. అందులో చాలా స్పష్టంగా ఆమె ఏ విధంగా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఆమెను మోసం చేశారు, ఏ విధంగా తనను పరిచయమైన దగ్గర నుండి ఏ విధంగా కొట్టి తిట్టి తర్వాత లైంగికంగా లోపరుచుకుని ఆ తర్వాత 5 సార్లు అబార్షన్ చేయించి తన కుటుంబ సభ్యుల్ని తన పిల్లని తన కొడుకుని బెదిరించి ఆ తర్వాత ఇప్పుడు పెళ్లి చేసుకుంటానని చెప్పి మళ్ళీ మోసం చేసి ఇప్పుడు ఏ విధంగా తనను ఇబ్బంది పెట్టాడనే అంశాన్ని చాలా స్పష్టంగా అందులో ఆధారాలతో సహా చాలా క్లియర్గా అందులో బాధితురాలు రాసింది. సో ఈ ఫిర్యాదు 26వ తేదీ అందింది. అది అంతకుముందు పోలీసులను అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేసింది, ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా చేసింది. జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయానికి నాయకులకు కూడా ఆమె ఈ ఎమ్మెల్యే అరవ శ్రీధర్కి సంబంధించినటువంటి వ్యవహారంపై ఫిర్యాదు చేసినప్పుడు ఇప్పటికీ కూడా ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. పోలీసులు ఈ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇంకా దీనిపైన స్పందించలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఒక శాసనసభ్యుడు పైన ఒక శాసనసభ్యుడు ఒక మహిళను ఇంత దారుణంగా మోసం చేసి ఆమె జీవితాన్ని సర్వనాశనం చేసి రోడ్డును పడేసినటువంటి సంఘటన, ఇంత దారుణమైనటువంటి వీడియోలు బయటకు వచ్చినటువంటి సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే లేదు. ఈ కూటమి ఎమ్మెల్యేకే ఆ ఘనత దక్కినటువంటి పరిస్థితి. ఇంత దారుణంగా ఆధారాలు వీడియోలు ఉన్నాయి. బాధిత మహిళ వచ్చి న్యాయం కోసం రోడ్డు ఎక్కినప్పటికీ కూడా ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన రాలేదు. దళిత మహిళా ఉద్యోగి అయినటువంటి బాధితురాలకి న్యాయం చేయడానికి ఎవరు ముందుకు రాలేదు. స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీలో మీడియా స్పందించమని కోరింది. మీ జనసేన ఎమ్మెల్యే పైన వచ్చినటువంటి ఆరోపణలపైన ఏమైనా చర్యలు తీసుకుంటారంటే దానిపైన కూడా పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయారు. ఇప్పటికే గతంలోనే జనసేన పార్టీ దృష్టికి అంశం వెళ్ళినప్పటికీ కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు
ఆ బాధితురాలు బయటకు వచ్చిన తర్వాత ఒక ముగ్గురు జనసేన నాయకులతో కమిటీ వేసి కాలయాపన చేసేటువంటి ప్రయత్నం చేస్తున్న విమర్శలు ఉన్నాయి. సో పోలీసులు ఎందుకు కేసు ఫైల్ చేయలేదా, ఎమ్మెల్యేని అరెస్ట్ చేస్తారా లేదా, ఎమ్మెల్యే పైన కేసు నమోదు చేస్తారా లేదా, ఎమ్మెల్యేని విచారిస్తారా లేదా, ఆ బాధితురాలు కోరినటువంటి న్యాయం చేస్తారా లేదా అన్న అంశానికి సంబంధించి మాత్రం ఇంకా పోలీసుల నుండి కానీ ప్రభుత్వం నుండి కానీ స్పందన రాకపోవడం పట్ల మహిళలు అంత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ముఖ్య బాధిత మహిళ ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే జాతీయ మహిళా కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్లే జాతీయ మహిళా కమిషన్ కూడా ఫిర్యాదు చేశారు. సో ఖచ్చితంగా తన న్యాయ పోరాటం అయితే, తన ఫైటింగ్ అయితే ఖచ్చితంగా కొనసాగుతుందన్న అంశాన్ని అయితే చాలా స్పష్టంగా చెప్తుంది. సో పోలీసులు వైఖరి ఇక్కడ ఈ బాధితురాల విషయంలో ఒక ఎమ్మెల్యే పైన, ఎమ్మెల్యే వేధింపుల పైన ఫిర్యాదు చేస్తే ఫిర్యాదు కూడా స్వీకరించే పరిస్థితి లేదన్నటువంటి ఆవేదన బాధితురాలు వ్యక్తం చేసింది. రైట్, థ్యాంక్ యూ సతీష్.